అండి. ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఒక చిన్న చెట్టుకే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్‌లో ఎన్ని కాయలు కాసినాయో. ప్రతి ఆకుకి కాయలున్నాయండి చూడండి. ఇది ఒక హార్వెస్ట్ వీడియో అండి. నమస్తే, నేను అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది నేతి బీరకాయ అండి. అండ్ మునక్కాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ మునక్కాయలు తీగ అల్లుకొని చూడండి ఇక్కడ ఆహ్, ఈ రెడ్ కలర్‌లో వచ్చేసేసేసింది. ఇది బీర తీగ ఇలా చుట్టుకొని ఉండటం మూలాన చుట్టుకున్న ప్లేస్‌లో ఇలా రెడ్‌గా వచ్చాయి. ఇవి గూడా హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఈ మునక్కాయలన్నీ ఒక్కసారే వచ్చేసాయండి. ఇవి ఒకేసారే వస్తాయండి హార్వెస్ట్‌కి. మునక్కాయలు ఫ్లవరింగు, ఫ్రూటింగు అన్నీ ఒక్కసారే వస్తాయి. ఈరోజు ఈ మునక్కాయలు అండ్ బీరకాయ అండి. ఇవి చిట్టి బీరకాయలండి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, బీర చెట్టు వేసేటప్పుడు బీర గాని, ఏదైనా తీగ జాతి మొక్కలు వేసేటప్పుడు డెప్త్ ఎక్కువ ఉండే కుండీలో వేయాలండి. అంటే లోతు ఎక్కువగా ఉండాలి. వెడల్పు కొంచెం తక్కువైనా పర్వాలేదు గానీ, లోతు ఎక్కువగా ఉండాలి. లేకపోతే ఇలా చిన్న చిన్న కాయలే వస్తాయి. నేను ఇప్పుడు ఇది 1 ఫీట్ ట్రే అండి. ఈ 1 ఫీట్ ట్రేలో కూడా మూడొంతులు మాత్రమే మట్టుంది. ఒక పావు భాగం అనేది ఖాళీగా ఉంది. దానివల్ల ఇంకా చిన్న కాయలుగా పడుతున్నాయి. అన్నీ తెలిసినా గానీ ఒక్కొక్కసారి మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఇవి బెండకాయలండి. ఈ కండిషన్‌లోకొచ్చాక ఇంక ఈ మొక్క ఉంచినా గానీ ఇలా చిన్న చిన్న కాయలతోనే సరిపెట్టుకోవాల్సొస్తుంది. ఇంకా ఈ ప్లాంట్ తీసేయటం బెటర్. ఇక్కడ ఈ ప్లాంట్ కూడా అయిపోయిందండి బెండకాయలు. వంకాయలండి. పచ్చిమిరపకాయలండి చూడండి ఇక్కడ చిన్న చెట్లకే రెడ్డిష్‌గా అయిపోయినియి. ఇవి ఒక్కసారి మనం ఆకుముడత తెగులుని అవాయిడ్ చేయగలిగితే చాలండి. ఇవి చాలా బాగా వస్తాయి. జస్ట్ పుల్ల మజ్జిగ చాలు ఆ ఆకుముడత తెగులుకి గూడా. ఇంక ఏమీ పని లేదు. లేదా పుల్ల మజ్జిగ గూడా లేవు అనుకుంటే మీరు పుల్లబెట్టిన బియ్యం కడిగిన నీళ్లు కానీ ఇచ్చినా సరిపోతుందండి. ఈ ఆకుముడత తెగులు అవాయిడ్ అయిపోతుంది. ఇవి చాలా చిన్న చెట్లండి. బట్ బాగా కారంగా ఉంటున్నాయి మిరపకాయలైతే. ఇదైతే అసలు కనీసం ఒక హాఫ్ కేజీ మట్టి గూడా లేదండి. చాలా చిన్న కుండీ. వేర్లు గూడా చూస్తున్నట్లయితే పైకే ఉన్నాయి. బట్ ఎప్పుడు పచ్చిమిరపకాయలైతే హార్వెస్ట్‌లో ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. ఈ ప్లాంట్ పచ్చిమిరపకాయలు నెక్స్ట్ హార్వెస్ట్‌లో చేసుకున్నాము. అన్నీ ఒకేసారే వస్తాయి. ఆల్‌మోస్ట్ ఆల్ పావు కిలో పైన ఉన్నాయండి. కాకరకాయలండి. ఇవి చిన్న కాకరకాయలు. ఇవి లాంగ్ బీన్స్ అండి. చిక్కుడుగాయలు అండి. ఇక్కడ మిక్స్‌డ్‌గా ఉన్నాయి. దొండకాయలు, చిక్కుడుగాయలు. కాకరకాయ చూడండి ఎంత బావుందో. ఈ దొండకాయలు చిన్న సైజులో అయిపోయినాయి. ఇలా అయినప్పుడు ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ ఇచ్చేసుకోవాలి. ఇవండి చిక్కుడుకాయలు, కాకరకాయలు, దొండకాయలు.
నెక్స్ట్ ఇక్కడ పాలకూర హార్వెస్ట్ చేద్దామండి. ఇవి చేత్తో హార్వెస్ట్ చేసేదానికంటే కూడా ఈ పాలకూర ఇవి కట్టర్‌తో గానీ, చాక్‌తో గానీ, సిజర్‌తో గానీ హార్వెస్ట్ చేస్తే నీట్‌గా కట్ అవుతాయండి. ఇక్కడ చూడండి ఇది నేను చేత్తో హార్వెస్ట్ చేశాను. ఏదో నలిగినట్లు ఉన్నాయి స్టెమ్స్. ఇక్కడ చూడండి కట్టర్‌తో కట్ చేశాను. ఎంత నీట్‌గా ఉన్నాయో స్టెమ్స్. ఇక్కడ కూడా పాలకూర చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఒక్కటే ప్లాంట్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇలా మనము ఒకే కంటైనర్‌లో కంటే పాలకూర అక్కడొకటి ప్లాంట్ పెట్టుకుంటే 2, 3 ఉన్నా సరిపోతుందండి. ఇక్కడ కూడా ఒక ప్లాంట్ ఉంది. ఇంత పాలకూర వచ్చిందండి టోటల్‌గా. పన్నగంటి కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఈ పన్నగంటి కూడా గాని మనం హార్వెస్ట్ చేయకపోతే ఇంకా రిమైనింగ్ ప్లాంట్స్‌నివి గ్రో అవ్వనివ్వు. ఇది మాకసలు వీటేనండి. ఇది నేను వేసింది కాదు. ఎప్పుడో మా టెర్రస్ గార్డెన్‌లో ఒక్కసారి తెచ్చేసాను. ఆ స్టెమ్స్ పదో, ఆ రూట్స్ ఉండో, ఈ మట్టిని మనం ఏ కంటైనర్‌లో మారుస్తామో ఆ కంటైనర్‌లో మొత్తము ఈ పన్నగంటి కూడా మళ్ళా వచ్చేస్తుందండి. ఎన్ని కంటైనర్స్‌కి ఈ మట్టి షిఫ్ట్ అయితే అన్ని కంటైనర్స్‌లో వస్తుంది. ఒక్కసారి తెచ్చుకుంటే చాలు పన్నగంటి కూర మన గార్డెన్‌లో ఇంకా కంటిన్యూషన్ అదే ఈల్డింగ్ వచ్చేసేస్తుంది. ఇది జాగ్రత్తగా తీస్తున్నాను. ఎందుకు అంటే పక్కన చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. మిర్చి సాప్లింగ్స్, బ్రింజలు అవన్నీ అసలు తెలియని కూడా తెలియట్లే. ఈ పన్నగంటి కూడా ఆక్యుపై చేసేసి. ఇదిగోండి ఒక ప్లాంట్ కూడా తీసేసా నేను. ఇది ఇలాగే ప్రొసీజర్‌లో ఒక మిర్చి ప్లాంట్ పక్కకొచ్చేసింది. వచ్చేసేసాయి. తీసేస్తున్నాను. ఇక్కడ కాకరకాయలు హిడెన్ అయిపోయినాయండి. ఇప్పుడే కనిపించాయి చూడండి ఇవి. ఈ లాంగ్ బీన్స్ కూడా. ఈ మిర్చి మొక్కని ఇక్కడ పెడుతున్నానండి. ఎలాగా ఈ ఆహ్, వం బెండ మొక్క అయిపోయింది కడాఫు. ఇక్కడ నాటేస్తున్నాను. ఇది తీసేసేయాలి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. నచ్చితే లైక్ చేయండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఎ హ్యాపీ గార్డెనింగ్.